బుక్ నెంబర్ 3 పార్ట్ 1 వీడియో. బుక్ నెంబర్ 3 పార్ట్ నెంబర్ 1 వీడియో. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణించబడేవారు మితబుద్ధిమాంద్యులు. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులు మితబుద్ధిమాంద్యులు. విద్య నేర్వగల మానసిక వికలాంగులుగా పరిగణించబడే వాళ్ళు స్వల్ప బుద్ధిమాంద్యులు. విద్య నేర్వగల మానసిక వికలాంగులుగా పరిగణించబడేవారు స్వల్ప బుద్ధిమాంద్యులు. క్వార్థకం. క్వార్థకం ఈకారం వస్తుంది. చేసి, వచ్చి. శత్రార్థకం చూ, పాడుతూ. శత్రార్థకం వర్తమాన కాలం. క్వార్థకం భూతకాలం అయిపోయిన పనిని తెలియచేస్తుంది. చేతార్థకం భవిష్యత్తు కాలం. అయితే, వానలు కురిస్తే. అయితే లేదా తే భవిష్యత్తు కాలం. ధనరాజ్ లెసన్స్ మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్స్. మధు ఎడ్యుకేషనల్ హబ్ సైకాలజీ బిట్స్. యత్నదోష పద్ధతి థార్న్డైక్. ఈ సిద్ధాంతాన్ని సంతానవాద సిద్ధాంతం, విజయ పదావరణ సిద్ధాంతం అంటారు. యత్నదోష పద్ధతిని ఎస్&ఆర్ సిద్ధాంతం అంటారు. బాండ్ సిద్ధాంతం, ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం అంటారు. యత్నదోష పద్ధతిని ఈఎల్ థార్న్డైక్. ఈ సిద్ధాంతాన్ని సంతానవాద సిద్ధాంతం అంటారు. విజయ పదావరణ సిద్ధాంతం అంటారు. యత్నదోష సిద్ధాంతాన్ని ఎస్&ఆర్ సిద్ధాంతము, బాండ్ సిద్ధాంతము, ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం అంటారు. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కోహిలర్ ప్రతిపాదించాడు. సంబంధాల సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. విద్యా హక్కు చట్టం విద్యా హక్కు చట్టానికి సంబంధించి ఒకటి షెడ్యూల్ ఉండిద్ది. 38 సెక్షన్లు ఉంటాయి. 7 అధ్యాయాలు. విద్యా హక్కు చట్టానికి సంబంధించి ఒక షెడ్యూల్ ఉంటుంది. 38 సెక్షన్లు ఉంటాయి. 7 అధ్యాయాలు ఉంటాయి. మొదటి పదం చివర ఊ ఉంటే ఉత్వసంధి, ఆ ఉంటే అత్వసంధి, ఈ ఉంటే ఇత్వసంధి. మహా ప్లస్ ఈశా, మహోదరి. మహా ప్లస్ ఉదరి, రాజర్షి. రాజా ప్లస్ ఋషి, ఈ ఊరు. ఏఓఆర్. పరపదంలో మొదటి అచ్చుగా ఈ ఊరులు, వాటి స్థానంలో క్రమంగా ఏఓఆర్ గనక వస్తే గుణసంధి. ఏఓఆర్ వస్తే పరపదంలో మొదటి అచ్చుగా ఈ ఊరులు, వాటి స్థానంలో క్రమంగా ఏఓఆర్ వస్తే గుణసంధి అంటారు. గాంధీజీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. గాంధీజీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం. సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం. సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. బ్రూనర్ బోధనా సిద్ధాంతం, శిక్షణ సిద్ధాంతం అంటారు. ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం అని దేనిని అంటారంటే బ్రూనర్ బోధనా సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం అంటారు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు? పావ్లో కుక్క మీద ప్రయోగం చేశాడు. సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం అంటారు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని పావ్లో సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం, ఎస్ టైప్ సిద్ధాంతం, ప్రతిస్పందనల ఆధారంగా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఎస్&ఆర్ నిబంధన సిద్ధాంతం, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం, ఉద్దీపన సిద్ధాంతం అని కూడా అంటారు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని కార్యసాధక నిబంధన సిద్ధాంతం బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించాడు. యాంత్రిక నిబంధనం, యాంత్రిక నిబంధనం, పరికరాత్మక నిబంధనం. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అని కూడా అంటారు. ఆర్ టైప్ సిద్ధాంతం అని, ఆర్ అండ్ ఎస్ టైప్ నిబంధన సిద్ధాంతం, ప్రతిస్పందన సిద్ధాంతం అని అంటారు. అంటే ప్రతిస్పందనల ఆధారంగా కార్యసాధక నిబంధనం కనుగొనబడింది. బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించాడు. యాంత్రిక నిబంధనం, యంత్రాల ద్వారా, పరికరాల ద్వారా కార్యసాధక నిబంధనం జరుగుతుంది. ఆర్ టైప్ సిద్ధాంతము, ఎస్ అండ్ ఆర్ టైప్, ఆర్ మైనస్ ఎస్, ఆర్ అండ్ ఎస్ నిబంధన సిద్ధాంతం, ప్రతిస్పందనల సిద్ధాంతం. రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. అది తాను ఇష్టం మీదుగా వెళ్తున్నాడు కాబట్టి అభిరుచి. 6th క్లాస్ సోషల్ ఉంది.
సిక్స్త్ క్లాస్ సోషల్. భూమి సూర్యుని నుండి 3వ గ్రహం, పరిమాణంలో 5వ గ్రహం. జియోయిడ్గా పిలువబడుతుంది భూమి. భూమి సూర్యుని నుండి 3వ గ్రహం, పరిమాణంలో 5వ గ్రహం. జియోయిడ్గా పిలువబడుతుంది. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. జూలై 21, 1969లో చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టినటువంటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. చివరగా 1986లో కనిపించింది. మళ్ళీ 2061లో కనిపిస్తుంది హేలీ తోకచుక్క. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 76 సంవత్సరాలకు ఒకసారి. చివరగా 1986లో కనిపించింది. మళ్ళీ 2061లో కనిపిస్తుంది. భూభ్రమణ వేగం 1610 కిలోమీటర్లు. భూభ్రమణ వేగం 1610 కిలోమీటర్లు. ఉపగ్రహాలు లేని గ్రహాలు. ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. భూమికి ఒక ఉపగ్రహం ఉంది. అంగారకుడికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. భూమికి చంద్రుడు ఉపగ్రహం. అంగారకుడికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. బృహస్పతికి 79 ఉపగ్రహాలు ఉన్నాయి. బృహస్పతికి 79 ఉపగ్రహాలు ఉన్నాయి. శనికి 82 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇంద్రుడు 27 ఉపగ్రహాలు ఉన్నాయి. వరుణుడు 14 ఉపగ్రహాలు ఉన్నాయి. భూమికి ఒక ఉపగ్రహం, అంగారకుడికి 2 ఉపగ్రహాలు, బృహస్పతి 79 ఉపగ్రహాలు, శని 82 ఉపగ్రహాలు. ఎక్కువగా గురుడికి, బృహస్పతికి 79 ఉపగ్రహాలు అనేవి ఉన్నాయి. శని 82 ఉపగ్రహాలు, ఇంద్రుడు 27 ఉపగ్రహాలు, వరుణుడు 14 ఉపగ్రహాలు. పటాల తయారీలో కార్టోగ్రఫర్లు. పటాలు తయారు చేసేవారిని కార్టోగ్రఫర్లు అంటారు. నీలం. పటాల తయారీలో నీలం రంగు ఉంటే జలభాగాన్ని గుర్తించినట్లు. పటా తయారీలో ఆకుపచ్చ గనక ఉంటే మైదానాల్ని సూచించినట్లు. పసుపు రంగు ఉంటే పీఠభూముల్ని సూచించినట్టు. గోధుమ రంగు ఉంటే పర్వతాలు సూచించినట్లు. నీలం, జలభాగాలు, మైదానాలు, పీఠభూములు, పర్వతాలు ఇవన్నీ కూడా నైసర్గిక స్వరూపాలు. రాజకీయ పటాలు అని వేటిని అంటారు? రాజకీయ పటాలు అని గ్రామాలని, నగరాలని, పట్టణాలని, జిల్లాలని రాజకీయ పటాలు అంటారు. భౌతిక పటాలు అని వేటిని అంటారు? పర్వతాలు, పీఠభూములు, మైదానాలని భౌతిక పటాలు అంటారు. విషయ నిర్దేశిత పటాలు. ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు. విషయ నిర్దేశిత పటాలు. పర్వతాలు భూ ఉపరితలంపై అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలు. పర్వతాలపై ఎక్కువ ఎత్తు వెళ్ళే కొద్దీ శీతోష్ణ స్థితి చల్లగా ఉంటుంది. పర్వతాలపై ఎత్తు వెళ్ళే కొద్దీ శీతోష్ణ స్థితి చల్లగా ఉంటుంది. పీఠభూములు ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రాంతాలు. భారతదేశంలో అతి ప్రాచీనమైన పీఠభూమి దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమిగా ప్రసిద్ధి. భారతదేశంలో అతి ప్రాచీనమైనది పాత పీఠభూమి దక్కన్ పీఠభూమి, లావా పీఠభూమి. రాయలసీమలో అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందింది. లావా పీఠభూములు నల్లరేగడి నేలకు ప్రసిద్ధి. దక్కన్ పీఠభూమి నల్లరేగడి నేలకు ప్రసిద్ధి. రాయలసీమలో అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందింది. గనులు ఎక్కువ భాగం పీఠభూముల్లోనే ఉంటాయి. గనులు. ప్రపంచంలోని ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి 4K 6K. ప్రపంచంలోని ఎత్తైన పీఠభూమి. ప్రాచీన పీఠభూమి దక్కన్ పీఠభూమి. ప్రపంచంలోని ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. మైదానాలు. సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలు. మైదానాలు సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం విస్తీర్ణ పరంగా 7, ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా 7, జనాభా పరంగా 10. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం విస్తీర్ణ పరంగా 7, జనాభా పరంగా 10. కొండలు 1200 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కొండలు. మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అరకు లోయలోని అరోమా కొండ జిందగడ 1690 మీటర్లు ఉంటుంది. కొండలు 1200 మీటర్ల ఎత్తులో ఉంటాయి. మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అరకు లోయలోని అరోమా కొండ జిందగడ 1690 మీటర్లు.
తూర్పు కనుమల్లో కొండలు, కాండలైట్, చార్నకైట్. ఆంధ్ర కాశ్మీర్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? లంబసింగి. చింతపల్లి మండలంలో ఉంది. విశాఖపట్నం జిల్లాలో ఉంది ఆంధ్ర కాశ్మీర్. చెంచులు నల్లమల అడవులలో ఎక్కువగా ఉన్నారు. 1989లో శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయబడింది. శ్రీశైలంలో 1989వ సంవత్సరం. అనంతపురం నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు రాయదుర్గం. కొల్లేరు మంచినీటి సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. కొల్లేరు. పులికాటు సరస్సు అనేది ఉప్పునీటి సరస్సు నెల్లూరు జిల్లాలో ఉంది. కొల్లేరు మంచినీటి సరస్సు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పులికాటు ఉప్పునీటి సరస్సు నెల్లూరు జిల్లాలో ఉంది. మైదానాలలో 15 నుండి 25 అడుగులలోని భూగర్భ జల వనరులు లభ్యమవుతాయి. మైదానాలలో 15 నుండి 25 అడుగులలోని భూగర్భ జల వనరులు లభ్యమవుతాయి. బెలూం గుహలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. బేతంచెర్ల, బనగానపల్లె ప్రాంతంలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. బెలూం గుహలు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. బేతంచెర్ల, బనగానపల్లె ప్రాంతంలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. చింతమానుగవి కర్నూలు జిల్లా ముచ్చట్ల చింతమానుగవి గుహలో ఎముకలతో చేసిన పనిముట్లు లభ్యమయ్యాయి. చింతమానుగవి కర్నూలు జిల్లా ముచ్చట్ల చింతమానుగవి గుహలో ఎముకలతో చేసిన పనిముట్లు లభ్యమయ్యాయి. చింతకుంట గ్రామం ముద్దనూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. చింతకుంట గ్రామం అనేది ముద్దనూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. ఎరుపు, తెలుపు రంగులలో 200కు పైగా చిత్రాలు, 10 చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి. ఎరుపు రంగు మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. ఎద్దుల ఆవుల గుండు అంటారు. ఎరుపు, తెలుపు రంగులలో 200కు పైగా చిత్రాలు, 10 చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి. ఎరుపు రంగు మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. ఎద్దుల ఆవుల గుండు అంటారు. చింతకుంట గ్రామం ముద్దనూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. ఎరుపు, తెలుపు రంగులతో 200కు పైగా చిత్రాలు, 10 చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి. ఎరుపు రంగు మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. ఎద్దుల ఆవుల గుండు అంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నంద్రా గ్రామంలో రాతి పనిముట్లు బయల్పడిన స్థావరం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నందా గ్రామంలో రాతి పనిముట్లు బయలుపడిన స్థావరం. కంచు లోహం అని వేటినంటారు? రాగి, టిన్ల మిశ్రమం. లోతాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు. సింధు ప్రజలు స్వస్తిక్ గుర్తును ఉపయోగించేవారు. కాలిబంగన్ మరియు లోతాల్ ప్రాంతాలలో అగ్నిపేటికలు, యజ్ఞవాటికలు ఉండేవి. ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతం కలదు. మార్టిమర్ వీలర్ అంగీకరించలేదు. ఈ సిద్ధాంతాన్ని మార్టిమర్ వీలర్ అంగీకరించలేదు. ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతం అంగీకరించలేదు మార్టిమర్ వీలర్. తార్ ఎడారిలో ఇంకిపోయిన నదిని సరస్వతి నది అంటారు. ఋగ్వేదంలో సరస్వతి నది గురించి ప్రస్తావించబడింది. వేదాలకు మరలి వెళ్ళండి అని ఎవరు చెప్పారు? స్వామి దయానంద సరస్వతి. ఋగ్వేదం ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం. యజుర్వేదం యజ్ఞ యాగాది క్రతువులలో చేసేటువంటిది. యజ్ఞాలు యజుర్వేదం. ఋగ్వేదం ఋషులు సంకలనం చేసిన శ్లోకాలు. సామవేదం పాటలు, సంగీతం. అథర్వణ వేదం శ్లోకాలు మరియు పాటల సంకలనం. విద్యావంతులైన స్త్రీలు ఘోష, ఆపాల, లోపాముద్ర, ఇంద్రాణి. విద్యావంతులైన స్త్రీలు ఘోష, ఆపాల, లోపాముద్ర, ఇంద్రాణి. ఆర్యులు తెగలుగా నివసించేవారు. వాళ్ళ యొక్క నాయకుణ్ణి రాజన్ అని పిలిచేవారు. ఆర్యుల తెగల నాయకుణ్ణి రాజన్ అని పిలిచేవారు. ఆర్యుల తెగల నాయకుణ్ణి రాజన్ అని పిలిచేవారు. రాజు పరిపాలన విషయంలో సభ మరియు సమితి. రాజు పరిపాలన విషయంలో సభ మరియు సమితి ఉంటుంది. స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం, తెగను జన అంటారు. ఆర్యులు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని, తెగలను జన అని పిలిచేటువంటి వారు. 4th క్లాస్ సైన్స్. 4th క్లాస్ EVS. మైదాన ప్రాంతాలు మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ. మైదాన ప్రాంతాన ఉండేటువంటి చెట్లు, వృక్షాలు మర్రి, రావి, మామిడి, చింత, బ్లాక్బెర్రీ. పర్వత ప్రాంతంలో ఉండేటువంటి చెట్లు పైను, ఓకు వంటి పొడవుగా పెరిగేటువంటి వృక్షాలు. పర్వత ప్రాంతంలో ఉండేటువంటి పైను, ఓకు వంటి పొడవుగా పెరిగేటువంటి వృక్షాలు పర్వత ప్రాంతానికి సంబంధించినవి. ఎడారి మొక్కలు నీటిలో కాండాలలో నిల్వ చేసుకుంటాయి. ఎడారి మొక్కలు నీటిని కాండాలలో నిల్వ చేసుకుంటాయి.
నీటిపై తేలే మొక్కలు డక్వీడు, గుర్రపు డెక్క. నీటి లోపల ఉండేది హైడ్రిల్లా, టేప్ గ్రాస్. నీటి అడుగున పాతుకొని ఉండేది కలువ, తామర. నీటిపై తేలుతా ఉంటే నూనెలాగా తేలేటువంటి మొక్కలు డక్వీడు, గుర్రపు డెక్క. నీటి లోపల ఉండేది హైడ్రిల్, టేప్ గ్రాసు. నీటి అడుగున ఉండేది కలువ, తామర. వట్టివేర్లు వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్లోను, దుస్తులు ఉంచే అలమరాల్లోనూ మంచి వాసన కోసం ఉపయోగిస్తారు వట్టివేర్లు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాది పండుగ ప్రత్యేక వంటకం. శాకాహారులు నమిలే దంతాలు, పదునైన కొరికే దంతాలు. శాకాహారులు నమిలే దంతాలు, పదునైన కొరికే దంతాలు. గేదె, మేక, జింక, గుర్రం. శాకాహారులు నమిలే దంతాలు, పదునైన కొరికే దంతాలు. గేదె, మేక, జింక, గుర్రం. మాంసాహారులు చీల్చే దంతాలు ఎక్కువగా ఉంటాయి మాంసాహారులకి. పిల్లి, కుక్క, సింహం, గద్ద. కాకి చిన్న కొమ్మలు, ఎండుటాకులతో తన గూడుని నిర్మించుకునిద్ది. కాకి చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మించుకునిద్ది. గిజిగాడు ఆకులు, కొమ్మలు, వేర్లు, గడ్డితో అల్లుకుంటుంది. గిజిగాడు ఆకులు, కొమ్మలు, వేర్లు, గడ్డితో అల్లుకుంటుంది. గిజిగాడు ఆకులు, కొమ్మలు, వేర్లు, గడ్డితో అల్లుకుంటుంది. టైలర్ బర్డ్ చెట్లు ఆకులను కలిపి కుట్టి గూడుగా కుట్టుకుంటుంది. టైలర్ ఏం చేస్తాడు? కుడతాడు. గ్రద్ద రాళ్ల సందుల్లో ఎత్తైన చెట్ల మీద కడుతుంది. గ్రద్ద. కుంతకాలు కొరికే దంతాలు, రదనికలు చీల్చే దంతాలు, అగ్రచర్వనకాలు నమిలే దంతాలు, చర్వనకాలు విసురు దంతాలు. కంటికి పుస్తకానికి 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. 6 అడుగుల మధ్య దూరం టీవీకి ఉండాలి. కంటికి పుస్తకానికి 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. 6 అడుగుల మధ్య దూరం టీవీకి ఉండాలి. ఈగలు 5 కళ్ళు కలిగి ఉంటాయి. ఈగలకి 5 కళ్ళు ఉంటాయి. గ్రద్ద, రాబందు, డేగ మంచి కనుదృష్టిని కలిగి ఉంటాయి. గ్రద్ద, రాబందు, డేగ మంచి కనుదృష్టిని కలిగి ఉంటాయి. ఈగలకి 5 కళ్ళు ఉంటాయి. పిల్లులు, కుక్కలు వంటివి సునిశ్చితమైన గ్రాణ శక్తిని అనగా వాసన శక్తిని కలిగి ఉంటాయి. పిల్లులు, కుక్కలు వంటివి సునిశ్చితమైన గ్రాణ శక్తి అంటే వాసన శక్తి కలిగి ఉంటాయి. పిల్లులు చాలా చిన్న శబ్దాలను కూడా వినగలవు. ఏనుగులు 3 కిలోమీటర్లు నీటి జాడను గుర్తించగలవు. పిల్లులు చాలా చిన్న శబ్దాలను వినగలవు. ఏనుగులు 3 కిలోమీటర్లు నీటి జాడను గుర్తించగలవు. గుడ్లగూబ, గబ్బిలాలు వంటివి నిశాచర జీవులు. వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది. గుడ్లగూబ, గబ్బిలాలు వంటివి నిశాచర జీవులు. వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుంది. సుధాచంద్రన్ నాట్యంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆమె. సుధాచంద్రన్ నాట్యంకి డాన్స్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వ్యక్తి సుధాచంద్రన్. రవీంద్ర జైన్ గాయకుడు. ఈయన అందవాడైనప్పటికీ, కళ్ళు కనిపించకపోయినప్పటికీ రవీంద్ర జైన్ గాయకుడు. పాము నాలుక ద్వారా వాసనను చూస్తుంది. యతలవంక చెరువు చిత్తూరు జిల్లాలో ఉంది. తేర్చే తొట్టి బరువైన పదార్థాలు కిందికి చేరతాయి. వడపోత చిన్న చిన్న పదార్థాలు వడపోత అవుతాయి. క్లోరినేషన్ తోటి సూక్ష్మజీవులు చంపబడతాయి. తేర్చే తొట్టి బరువైన పదార్థాలు కిందికి చేరబడతాయి. వడపోత చిన్న చిన్న పదార్థాలు కిందికి చేరవేయబడతాయి. క్లోరినేషన్ తోటి సూక్ష్మజీవులు చంపబడతాయి. నీరు ఆవిరైపోవడాన్ని బాష్పీభవనం అంటారు. బెజవాడ విల్సన్ మెగసెసే అవార్డు గ్రహీత. పొడి మరుగుదొడ్లు అవార్డు వచ్చింది పొడి మరుగుదొడ్లకి. బెజవాడ విల్సన్ మెగసెసే అవార్డు గ్రహీత. పొడి మరుగుదొడ్లకి అవార్డు వచ్చింది. నీరు ఆవిరైపోవడాన్ని బాష్పీభవనం అంటారు. ఫోర్త్ క్లాస్ ఇంపార్టెంట్ చాప్టర్. సిద్ధవటం పెన్నా నది ఒడ్డున ఉంది. సిద్ధవటం కోట పెన్నా నది ఒడ్డున ఉంది. 1303 సంవత్సరం ఈ సిద్ధవటం కోట కట్టించారు. 30 ఎకరాల్లో ఉంది సిద్ధవటం కోట. సిద్ధవటం పెన్నా నది ఒడ్డున ఉంది. 1303 సంవత్సరంలో 30 ఎకరాల్లో కట్టించారు సిద్ధవటం కోట. లేపాక్షి
ఈ లేపాక్షి గుడి అనేది అనంతపురం జిల్లా 1530వ సంవత్సరం కట్టించారు. లేపాక్షి గుడి అనేది అనంతపురం జిల్లాలో ఉంది. 1530వ సంవత్సరం కట్టించారు లేపాక్షి. చంద్రగిరి కోట అనేది 11వ శతాబ్దం చిత్తూరు జిల్లాలో ఉంది. చంద్రగిరి 11వ శతాబ్దంలో ఉంది, చిత్తూరు జిల్లాలో ఉంది. విజయనగర రాజులు కట్టించారు చంద్రగిరి కోట. చంద్రగిరి కోట 11వ శతాబ్దానికి చెందినటువంటిది, చిత్తూరు జిల్లాలో ఉంది. విజయనగర రాజులు కట్టించారు ఈ చంద్రగిరి కోటని. రోళ్లపాడు. ఈ రోళ్లపాడు కర్నూలు జిల్లాలో ఉంది. బట్టమేక పిట్ట ఆధారం. రోళ్లపాడు కర్నూలు జిల్లాలో ఉంది. బట్టమేక పిట్ట ఆధారం. బట్టమేక పిట్ట అనేది ఎక్కువగా రోళ్లపాడు ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుంది. ఇస్రో నెల్లూరు జిల్లాలో ఉంది. నేలపట్టు వద్ద పులికాట్ సరస్సు దగ్గర ఇస్రో అనేది ఉంటుంది. ఐఎస్ఆర్ఓ నెల్లూరు జిల్లాలో ఉంది. నేలపట్టు వద్ద పులికాట్ సరస్సు దగ్గర ఉంటుంది. ఇస్రో నెల్లూరు జిల్లాలో ఉంది. నేలపట్టు వద్ద పులికాట్ సరస్సు దగ్గర ఇస్రో అనేది ఉంటుంది. మోటుపల్లి శాసనం. మోటుపల్లి అనేది 11వ శతాబ్దంలో కట్టించారు కాకతీయులు. మోటుపల్లి శాసనం అనేది 11వ శతాబ్దం కాకతీయులు కట్టించారు. కొండపల్లి కృష్ణా జిల్లాలో ఉంది. కొండపల్లి అనేది కృష్ణా జిల్లాలో ఉంది. ముసునూరి నాయకులు కొండపల్లిని 1370వ సంవత్సరం కట్టించారు. కొండపల్లి కోటని కృష్ణా జిల్లా ముసునూరి నాయకులు 1370వ సంవత్సరం కట్టించారు. కొల్లేరు సరస్సు. ఈ కొల్లేరు సరస్సు అనేది మంచినీటి సరస్సు. 673 చదరపు కిలోమీటర్లు ఉంది కొల్లేరు సరస్సు. పశ్చిమ గోదావరి జిల్లా పక్షుల సంరక్షణ కేంద్రం అనేది ఉంటుంది. ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం కూడా కొల్లేరు జిల్లాలో ఉంది. కొల్లేరు సరస్సు అనేది 673 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పక్షుల సంరక్షణ శాంక్చురీ అనేది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది ఎక్కడుంది? కొల్లేరు సరస్సు దగ్గర ఉంది. ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రానికి కూడా చెందింది కొల్లేరు సరస్సు. కొరింగ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం అనేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. కొరింగ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం అనేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. బొర్రా గుహలు అనేవి విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. బొర్రా గుహలు అనేవి విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. అరకు లోయలోని అనంతగిరి కొండలు. బొర్రా గుహలు విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. అరకు లోయలోని అనంతగిరి కొండలు భారతదేశంలో ఎత్తైన గుహలలో ఒకటి. 705 మీటర్ల పొడవు, 80 మీటర్ల లోతు ఉంటాయి. భారతదేశంలో ఎత్తైన గుహలలో ఒకటి బొర్రా గుహలు. ఈ బొర్రా గుహలు విశాఖపట్నంలోని అరకు లోయలోని అనంతగిరి కొండల్లో ఉంటుంది. 705 మీటర్ల పొడవు, 80 మీటర్ల లోతు ఉంటుంది. ఈ బొర్రా గుహల్లోని గోస్తని నది అనేది బొర్రా గుహల్లో ఉంటుంది. గోస్తని నది అనేది బొర్రా గుహల్లో ఉంటుంది. బొబ్బిలి కోట. ఈ బొబ్బిలి కోట 19వ శతాబ్దం విజయనగరం రాజులు గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగుల చేత బొబ్బిలి వీణ తయారు చేయబడింది. బొబ్బిలి కోట 19వ శతాబ్దానికి సంబంధించింది. బొబ్బిలి కోట విజయనగర సామ్రాజ్యపు రాజులు ఈ బొబ్బిలి కోటని కట్టించారు. గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగుల చేత బొబ్బిలి వీణ తయారు చేయబడింది. బొబ్బిలి వీణ ఎక్కడ తయారు చేయబడింది? బొబ్బిలి కోటలో తయారు చేయబడింది. బొబ్బిలి వీణ కోటలో తయారు చేయబడుతుంది. బొర్రా గుహలు గోస్తని నది ఉంటుంది. బొర్రా గుహలు విశాఖపట్నానికి సంబంధించింది. తేలినీలాపురం శ్రీకాకుళం జిల్లానికి సంబంధించింది. తేలినీలాపురం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. సెప్టెంబర్ నుండి మార్చి వరకు సైబీరియా పక్షులు ఉంటాయి. తేలినీలాపురం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు సైబీరియా పక్షులు ఇక్కడ తేలినీలాపురంలో ఉంటాయి. శ్రీకాకుళం తూర్పున బంగాళాఖాతం, పడమరన దక్షిణాన విజయనగరం, ఉత్తరాన ఒరిస్సా. శ్రీకాకుళం హద్దులు తూర్పున బంగాళాఖాతం, పడమరన దక్షిణాన విజయనగరం, ఉత్తరాన ఒరిస్సా. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు తూర్పున బంగాళాఖాతం, పడమరన కర్ణాటక, ఉత్తరాన ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, దక్షిణాన తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు తూర్పున బంగాళాఖాతం, పడమరన కర్ణాటక, ఉత్తరాన ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, దక్షిణాన తమిళనాడు. 13 జిల్లాలు. విస్తీర్ణం పరంగా 7, జనాభా పరంగా 2.
ఈ ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలు ఉన్నాయి. విస్తీర్ణం పరంగా 7, జనాభా పరంగా 2.